ఈ పేషెంట్ మనకి ఒక పెక్యూలియర్ కంప్లైంట్ వచ్చారండి. డాక్టర్ గారు, నా చేతిలో ఎటువంటి వీక్నెస్ లేదు, పరిసగానే ఏమి కోల్పోలేదు, ఏదైనా వస్తువు పట్టుకోలేకపోతున్నాను, నా చేయి మాట ఎంటలేదు అని చెప్తా ఉన్నారు. తన్ని మనం ఒక పెన్ను టేబుల్ మీద పెట్టి తీసుకొని నాకు ఇవ్వండి అని చెప్పి అడిగితే ఆ పెన్ రీచ్ అయ్యేటప్పుడు స్మూత్ గా కాకుండా అటు ఇటు ఎతుకుతున్నట్టు పట్టుకోవడం, దాన్ని చిన్నగా నా చేతిలో ఇవ్వడానికి కూడా కొంత కష్టపడటం అనేది మీరు చూడొచ్చు. దాన్ని మేము అడిగాం, మీకు చూపులో ఏమన్నా లోపం ఉందా అని. చూపు బాగానే ఉంది సార్, చూపులో ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పారు. సిమిలర్లీ మనం ఆమెను కళ్ళు మూసుకోమని చెప్పాను. కళ్ళు మూసుకొని చిటిక వేస్తాను పట్టుకోండి అని చెప్పాను. కానీ పట్టుకునేటప్పుడు ఆమెలో తడబాటు అనేది కుడి చేతిలో కనపడింది. అట్ ద సేమ్ టైం పెన్ను పట్టుకోవడానికి కానీ చిటిక వేసుకుని చేయి పట్టుకోవడానికి కానీ ఎడమ చేయితో ఆమె పని ఆమె మామూలుగా చేసుకోగలిగింది. ఇది ఒక రేర్ ప్రాబ్లము. ఇది నరాల రుగ్మత వల్ల వస్తుంది. దీన్నే మనం ఏలియన్ లింబ్ అని అంటాం. జనరల్ గా ఏ మూవ్మెంట్ చేయాలన్నా హ్యాండ్ మూవ్మెంట్స్ కానీ లెగ్ మూవ్మెంట్స్ కానీ మన కంట్రోల్లో ఉంటాయి. కానీ మెదడులో చలనాలకు సంబంధించిన సర్క్యూట్ లో ఇబ్బంది వస్తే గనక ఈ సర్క్యూట్ లో లోపం వల్ల మెదడు యొక్క కమాండ్ సరిగ్గా ఫాలో అవ్వడం అనేది జరుగుతుందండి. ఈ పర్టికులర్ పేషెంట్ లో మనం స్కాన్ చేసి చూస్తే మెదడులో ఒక క్లాట్ వచ్చింది, అంటే పక్షవాతం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. కొన్నిసార్లు కణితలు రావడం వల్ల, కొన్ని రకమైన ఇన్ఫెక్షన్స్ వల్ల, మతి మరుపు లాంటి జబ్బుల వల్ల కూడా ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. ఇటువంటి రేర్ ప్రెజెంటేషన్స్ కూడా మనం చూసుకోవాలి. లేకపోతే తర్వాత ఆమె కనుక నెగ్లెక్ట్ చేస్తుంటే ఈ పాటికి చెయ్యి కాలు కంప్లీట్ గా వీక్ అవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.